భారతీయ రైల్వే ఇది కేవలం ఒక రవాణా సంస్థ కాదు, భారతదేశపు లైఫ్ లైన్. ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్ నెట్వర్క్. సుమారుగా 68,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పట్టాలపై ప్రతిరోజు 25,000 రైళ్లు నడుస్తాయి. దాదాపుగా 2 కోట్ల మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తూ ఉంటారు. ఉద్యోగుల విషయానికొస్తే ఇండియన్ ఆర్మీ తర్వాత దేశంలో అత్యంత మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఇదే. ఇందులో ఏకంగా 14 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది 7వ అతిపెద్ద ఎంప్లాయర్. కానీ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అయినప్పటికీ రైల్వేస్ ఎప్పుడూ నష్టాల్లోనే ఎందుకుంటుంది? అసలు ఇండియన్ రైల్వే ఎంత సంపాదిస్తుంది? ఆ డబ్బు ఎక్కడికి పోతుంది? మీకు ఒక విషయం చెప్పనా, మనం కొనే ప్యాసింజర్ టికెట్ల వల్ల వచ్చే డబ్బు రైల్వే నిర్వహణకు ఏమాత్రం సరిపోదు. మరి అసలైన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? రైల్వేకు ఉన్న అతిపెద్ద ఖర్చు ఏది? టికెట్ లేకుండా ఎంతమంది ప్రయాణిస్తున్నారు? అంతేకాదు, రైళ్లల్లో ఉమ్మి వేయడం వల్ల ఆ మరకలను శుభ్రం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మన దేశంలో రైళ్లు ఎందుకు ఆలస్యం అవుతాయి? ఎందుకు క్యాన్సిల్ అవుతాయి? కేవలం 72 సీట్లు ఉన్న కోచ్లో 172 మంది జనం ఎందుకు ఎక్కేస్తుంటారు? చాలామంది అనుకునేది ఏంటంటే ఇండియన్ రైల్వేని బ్రిటిష్ వాళ్ళు మనకు ఇచ్చి వెళ్లారని. కానీ మనం దీన్ని సున్నా నుంచి నిర్మించుకున్నామా? అసలు రైల్వేలో ఉన్న సమస్యలేంటి? ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటోంది? రైల్వే యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మొదట మనం ఇండియన్ రైల్వే హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎలా మొదలైంది? ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు మనకు రైల్వేని దానంగా ఇచ్చారు. ఇది చాలా మంది చెప్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయమే. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో రైల్వేని నిర్మించింది 2 స్వార్థ కారణాల వల్ల మాత్రమే. మొదటిది, వాళ్ళు దొంగలు కాబట్టి. భారతదేశం నలుమూలల నుంచి సామాన్లను, సంపదను దోచుకుని లండన్కి తీసుకువెళ్ళాలి కాబట్టి. మరి అంత సరుకును పోర్ట్ వరకు ఎలా తీసుకువెళ్లారు? అందుకే తమ సొంత లాభం కోసం రైల్వేని తెచ్చారు. అందుకే ఇండియాలో మొదట నడిచింది ప్రయాణికుల రైల్వే కాదు, గూడ్స్ ట్రైన్. 1832లోనే దీని గురించి ఆలోచన చేసి 1837లో గ్రానైట్ రవాణా చేయడం కోసం మొదట రైలును నడిపారు. గూడ్స్ రైళ్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్యాసింజర్ రైళ్లను ఎందుకు తెచ్చారో తెలుసా? మన మంచి కోసం కాదు, వాళ్ళు ఇండియాలో ఇక్కడి నుంచి అక్కడికి తిరగడానికి. ఒకవేళ రేపొద్దున్న ఏదైనా గొడవ జరిగితే పోర్టు వరకు వెళ్లి అక్కడి నుంచి లండన్ పారిపోవడానికి ఈ రైళ్లను ప్లాన్ చేశారు. అలా మన దేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైల్ 16 ఏప్రిల్ 1853న బోరీబంద్ నుంచి థానే వరకు నడిచింది. ఈ రైల్లో 14 బోగీలుండేవి మరియు 400 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ఇక్కడ అసలైన మోసం ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ వేయడానికి కావాల్సిన స్టీల్ బ్రిటిష్ కంపెనీల నుంచి వచ్చేది. కానీ దానిపై చెల్లించే డబ్బు మాత్రం మనదే, అంటే భారతీయులది. ఆ డబ్బుతో బ్రిటిష్ స్టీల్ కంపెనీలను ధనికులను చేసి వాళ్ల లాభం కోసమే మన దేశంలో ట్రాక్లు వేశారు. అందుకే రైల్వే బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చిన వరం అని ఎవరైనా అంటే నమ్మకండి. వాళ్ళు నీచ బుద్ధి ఏ రేంజ్లో ఉందో చూడండి. ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు వాళ్లకు స్టీల్ అవసరం పడినప్పుడు అప్పుడు ఏం చేశారో తెలుసా? మన దేశంలో ఉన్న రైల్వే ట్రాక్లను పీకి వాటిని కరిగించి యుద్ధంలో వాడుకున్నారు. ఇక 1947లో దేశ విభజన జరిగినప్పుడు రైల్వేలో 40% భాగం పాకిస్తాన్ చేతికి వెళ్ళిపోయింది. కేవలం 60% మాత్రమే మన దగ్గర మిగిలింది. ఆ మిగిలిన 60% కూడా ఎలా ఉందో తెలుసా? పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే మన రైళ్లను తగలబెట్టి ధ్వంసం చేసి పంపించేవాళ్లు. చాలామంది ఉద్యోగులు అక్కడే ఉండిపోయారు. మరికొందరు ఉద్యోగాలు మానేశారు. కాబట్టి 1947 తర్వాత మన చేతిలో మిగిలింది చాలా తక్కువ. సగం పాకిస్తాన్ దగ్గర, మిగిలింది ముక్కలు చెక్కలుగా. మనం దీన్ని సున్నా నుంచి డెవలప్ చేశాం. అందుకే ఇది గర్వంగా చెప్పుకునే భారతీయ రైల్వే. ఇప్పుడు ఇండియన్ రైల్వే ఎంత పెద్దదో చూద్దాం. 2024 నాటికి గణాంకాలు చూస్తే ప్రస్తుతం ఆపరేషనల్ రూట్ ఏకంగా 68,000 కిలోమీటర్లు. ఇక మొత్తం ట్రాక్ పొడవు చూస్తే 13,35,000 కిలోమీటర్లు ఉంది. అంతేకాదు, ఈ రోజు మన దేశంలో ప్రతిరోజు 12 నుంచి 14 కిలోమీటర్ల కొత్త ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు 2023-24 లెక్కలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. 2023-24లో ప్రతిరోజు 13,198 రైళ్లు ఆపరేట్ అవుతున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా 7,325 స్టేషన్ల గుండా ప్రయాణిస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలో ఇండియన్ రైల్వేలో ప్రయాణించిన వారి సంఖ్య ఎంతో తెలుసా? ఏకంగా 690 కోట్ల మంది. కేవలం ప్రయాణికులే కాదు, అదే సమయంలో 11,724 గూడ్స్ రైళ్లు కూడా నడిచాయి. ఇవి దాదాపుగా 158 కోట్ల టన్నుల సరుకును రవాణా చేశాయి. మార్చి 31, 2024 నాటికి రైల్వే ఆస్తుల లెక్క చూస్తే వీరి దగ్గర 3,27,991 గూడ్స్ బోగీలుంటే ప్యాసింజర్ బోగీలు మాత్రం 91,948 ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయం, ఇండియన్ రైల్వే అసలు ఎంత సంపాదిస్తోంది? ఎక్కడి నుంచి సంపాదిస్తుంది? మరి ఎందుకు నష్టాల్లో కూరుకుంది? ముందుగా ఇన్కమ్ చూద్దాం. ఇండియన్ రైల్వే మొత్తం రెవెన్యూ 2,78,500 కోట్లు. వినడానికి చాలా పెద్ద మొత్తంగా ఉంది కదా.
కానీ ఇందులో ప్యాసింజర్ టికెట్ల ద్వారా వచ్చింది ఎంతో తెలుసా? కేవలం 80,000 కోట్లు మాత్రమే. అంటే మొత్తం ఆదాయంలో ఇది కేవలం 28%. మీకు డౌట్ రావచ్చు, ప్యాసింజర్ల నుంచి 28% మాత్రమే వస్తే మిగిలిన 72% డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. మిగిలిన వాటిలో అతిపెద్ద వాటా ఫ్రైట్ రెవెన్యూ, అంటే సరుకు రవాణా. దీని ద్వారా వచ్చిన ఆదాయం 1,80,000 కోట్లు. అంటే ప్యాసింజర్ల ద్వారా వచ్చే డబ్బు కంటే ఇది 1,00,000 కోట్లు ఎక్కువ. మొత్తం ఆదాయంలో దీని వాటా 65%. ఈ 65% ఆదాయంలో కూడా సగానికి పైగా డబ్బు బొగ్గు రవాణా వల్లే వస్తుంది. ఆ తర్వాత సిమెంట్, ఆ తర్వాత ఐరన్ ఓర్, అంటే ఇలా బరువుగా ఉండే సరుకులతో నిండిన గూడ్స్ రైళ్లే భారతీయ రైల్వేకి అసలైన డబ్బు సంపాదన తీసుకొస్తాయి. ఇవి కాకుండా రైల్వేకి అదర్ ఇన్కమ్ కింద మరో 18,500 కోట్లు వస్తుంది. అంటే ఇది టోటల్ రెవెన్యూలో 7%. ఇందులో ఏముంటాయంటే, పెద్ద సరుకులు గూడ్స్ రైల్లో వెళ్తే చిన్న చిన్న పార్సెల్స్, డాక్, ఇన్విటేషన్ కార్డులు, చిన్న ప్యాకేజీలు ఇందులోకి వస్తాయి. అలాగే మోటార్ సైకిళ్ల రవాణా, రైళ్లు మరియు ప్లాట్ఫామ్లపై కనిపించే ప్రకటనలు, స్టేషన్లో ఉండే క్యాంటీన్ల అద్దెలు మరియు ప్యాంట్రీ కార్ల ఆపరేషన్స్ ద్వారా ఈ డబ్బులు వస్తాయి. ఇవి కాకుండా రైల్వేకి డబ్బులు ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? రైల్వే దగ్గర చాలా ఖాళీ స్థలం ఉంది. దాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత ఆదాయం వస్తుంది. అంతేకాకుండా రైల్వే తన బోగీలను కూడా అద్దెకిస్తుంది. ఉదాహరణకు రవాణా కోసం ఒక 2 రోజులు రైల్వే ట్రాక్ కావాలని అడిగినా దానికి కూడా కిరాయి తీసుకుని పర్మిషన్ ఇస్తారు. ఇక టూరిజం విషయానికి వస్తే మహారాజా ఎక్స్ప్రెస్, ఒడిశా ఎక్స్ప్రెస్, ప్యాలెస్ ఆన్ వీల్స్ వంటి స్పెషల్ టూరిస్ట్ రైళ్ల ద్వారా కూడా రెవెన్యూ వస్తుంది. మనం టికెట్ బుక్ చేసినప్పుడు కట్టే కన్వీనియన్స్ ఫీజు కూడా రైల్వే ఖాతాలోకి వెళుతుంది. అలా అన్ని రకాలుగా కలిపి రైల్వే సుమారుగా 2,78,500 కోట్లు సంపాదిస్తోంది. అయినా సరే రైల్వే ఎందుకు నష్టాల్లో ఉంది? ఇప్పుడు అసలైన ఖర్చుల చిట్టా విప్పుదాం. మొదట ఖర్చు ఉద్యోగుల జీతాలు. 14 లక్షల మందికి జీతాలు ఇవ్వాలి కదా, దీనికే భారీ మొత్తం పోతుంది. ఇక ఇప్పుడు మీకు దిమ్మ తిరిగే ఒక విషయం చెప్తాను వినండి. రైళ్లలో జనాలు గుట్కా తినేసి ఉమ్ములేస్తుంటారు కదా, ఆ మరకలను శుభ్రం చేయడానికి రైల్వే ఏటా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? 1,200 కోట్లు. ఈ 1,200 కోట్లు ఎంత పెద్ద మొత్తమో మీకు అర్థం కావాలంటే ఇలా చూడండి. సుమారుగా 120 కోట్లతో ఒక వందే భారత్ రైలు తయారవుతుంది. అంటే మన ఉమ్మిని శుభ్రం చేసే ఖర్చుతో ఏటా 10 కొత్త వందే భారత్ రైళ్లను తయారు చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇస్రో మంగళయాన్ను కేవలం 450 కోట్లతో ప్రయోగించింది. అంటే గుట్కా బ్యాచ్ చేసే చెత్తను శుభ్రం చేసే డబ్బుతో ఇస్రో 3 సార్లు మంగళయాన్ను ప్రయోగించగలదు. ఆలోచించండి, మనం ఎలాంటి పనులు చేస్తున్నామో. సరే, లెక్కలోకి వస్తే మొత్తం ఆదాయం 2,78,500 కోట్లయితే మొత్తం ఖర్చు 2,75,700 కోట్లు. చివరికి మిగిలేది కేవలం 2,800 కోట్లు మాత్రమే. 2,800 కోట్లు మిగిలాయి కదా, ఇది ప్రాఫిట్ కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది లాభం కాదు బాస్. ఆ డబ్బుతో కొత్త ట్రాక్లు వేయాలి, కొత్త రైళ్లు కొనాలి, ప్లాట్ఫామ్లు కట్టాలి. మరి దానికి ఈ డబ్బు ఏం సరిపోతుంది? సింపుల్గా చెప్పాలంటే రైల్వే ఆపరేటింగ్ రేషియో 98.22%. అంటే రైల్వే 100 రూపాయలు సంపాదించడానికి 98.22 పైసలు ఖర్చు పెడుతోంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, రైల్వే 100 కోట్లు సంపాదిస్తే అందులో 98.22 పైసలు కేవలం నిర్వహణకే ఖర్చు అయిపోతుంది. అంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు. దీనికి తోడు గుట్కా బ్యాచ్లే కాకుండా రైల్వేని నిలువుగా దోచుకునే మహానుభావులు కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? రైళ్లల్లో ఉండే దిండ్లు దొంగిలించేవాళ్ళు, బెడ్షీట్లు ఎత్తుకుపోయేవాళ్ళు, ఇంకొందరైతే ఏకంగా రైలు కిటికీలు పగలగొట్టి పారిపోతారు. ఇక వీళ్ళందరికంటే డేంజర్ టికెట్ లేకుండా ప్రయాణించేవాళ్ళు. ఈ నష్టాలన్నీ రైల్వే భరించాల్సిందే కదా. టికెట్ లేని ప్రయాణికుల గురించి ఒక చిన్న లెక్క చెప్తాను, మీకు దిమ్మ తిరగక తప్పదు. గత ఏడాది టికెట్ లేకుండా ఎంతమంది ప్రయాణించారో కదా, ఎంతమంది పట్టుబడ్డారో గెస్ చేయండి. అది అఫీషియల్ నెంబర్ 2,16,00,000 మంది. అవును, 2,16,00,000 మంది టికెట్ లేకుండా దొరికిపోయారు. ఇక దొరకకుండా తప్పించుకున్న వాళ్ళ సంగతి దేవుడికే తెలియాలి. ఇప్పుడు అర్థమైందా రైల్వే ఎందుకు నష్టాల్లో ఉందో? మీకు డౌట్ రావచ్చు, మరి ఇంత నష్టం ఉంటే కొత్త ట్రాక్లు ఎలా వేస్తున్నారు, కొత్త వందే భారత్ కోచ్లు, మోడర్న్ స్టేషన్లు ఎలా కడుతున్నారు అని. దీనికి సమాధానం కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీ జేబుల నుంచే, అంటే మీ ట్యాక్స్ డబ్బులు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రైల్వేకి కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా? 2,52,000 కోట్లు. మనం తరచూ అంటూ ఉంటాం కదా, అమ్మో ధరలు పెరిగిపోయాయి, ట్యాక్సులు పెంచేశారు, జీఎస్టీ పెరిగిపోయిందే హే అని. ప్రభుత్వం ఆ జీఎస్టీ ఎందుకు వసూలు చేస్తుందో తెలుసా? ఆ గుట్కా మరకలు కడగడానికి, పగలగొట్టిన కిటికీలు బాగు చేయడానికి, టికెట్ లేని ప్రయాణికుల భారాన్ని మోయడానికి, దొంగిలించబడిన దుప్పట్లు, రగ్గులు, దిండ్ల ఖర్చులను పోడ్చడానికి. ఈ నష్టాలన్నీ మీ ట్యాక్స్ డబ్బుతోనే భర్తీ అవుతున్నాయి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టను కదా, నేను సేఫ్ అని అనుకోకండి. మీరు కొనే ప్రతి వస్తువుపై జీఎస్టీ కడుతున్నారు కదా, ఆ డబ్బే ఇది. ఇది రైల్వే కష్టాల కథ.
ఇక రెండో అతిపెద్ద ప్రశ్న, ఇండియాలో రైళ్లు ఎందుకు లేట్ అవుతాయి, ఎందుకు క్యాన్సిల్ అవుతాయి? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి బేసిక్ కారణం మన జనాభా. ప్రతి సంవత్సరం ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కానీ ఆ రద్దీకి తగ్గట్లుగా రైళ్లు కానీ ట్రాక్స్ కానీ పెరగడం లేదు. మీరు అడగొచ్చు, డబ్బులున్నాయి కదా, ఫటాఫటా రైళ్లు తయారు చేయొచ్చు కదా అని. నిజమే, బడ్జెట్ నుంచి డబ్బు వస్తుంది, రైళ్లు తయారు చేయగలం. కానీ అవి నడవడానికి ట్రాక్లు ఎక్కడా? నా దగ్గర ఎక్స్ట్రా కార్ ఉంది, కానీ నడపడానికి రోడ్డే లేకపోతే ఆ కార్ ఏం చేసుకుంటావు? ఇక్కడ కూడా అంతే. కోచ్లు రైళ్లు తయారవుతున్నాయి, కానీ ఆ స్పీడ్లో కొత్త ట్రాక్లు మాత్రం రెడీ అవ్వట్లేదు. ట్రాక్లు లిమిటెడ్గా ఉన్నప్పుడు, ఏదైనా పండుగ సీజన్లో లేదా స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు ఆ ట్రాక్ మీద రద్దీ పెరిగితే దాని ప్రభావం మిగతా రైళ్ల మీద పడుతుంది. ఉదాహరణకు హోలీ లేదా దీపావళి సమయంలో ఎక్స్ట్రా ప్రెజర్ ఉంటుంది. ఆ టైంలో కొన్ని రూట్లలో ఎక్కువ రైళ్లు నడపాల్సి వస్తుంది. దానివల్ల రెగ్యులర్ రైళ్లు లేట్ అవ్వడమో లేదా ఎక్కడికక్కడ ఆగిపోవడమో జామ్ అవ్వడం జరుగుతుంది. కొంతకాలం క్రితం దేశంలో పవర్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? పవర్ ప్లాంట్లకు బొగ్గును అర్జెంటుగా చేరవేయాల్సి వచ్చింది. అప్పుడు రైల్వే ఏం చేసిందంటే చాలా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి గూడ్స్ రైళ్లను విరివిగా నడిపింది. ఎందుకంటే ట్రాక్ ఒక్కటే, దాని మీద గూడ్స్ రైలు వెడితే ప్యాసింజర్ రైలు ఆగాల్సిందే లేదా రద్దు కావాల్సిందే. ఇలాంటి ప్రత్యేక కారణాల వల్ల మనకు క్యాన్సిలేషన్లు మరియు ఆలస్యం కనిపిస్తుంది. రైళ్లు లేట్ కావడానికి మరో ముఖ్య కారణం ఒకటి ఉంది. మనం హై స్పీడ్ రైళ్లు తయారు చేశాం, కానీ వాటి స్పీడ్ను తట్టుకునే ట్రాక్లు మన దగ్గర ఉన్నాయా? ఉదాహరణకు వందే భారత్ తీసుకోండి. దీని టాప్ స్పీడ్ 180 కిలోమీటర్లు, కానీ ప్రాక్టికల్గా ఆపరేషన్స్లో చూస్తే దీని యావరేజ్ స్పీడ్ 90 కిలోమీటర్లు మించడం లేదు. ఏదో కొన్ని రూట్లలో మాత్రమే ఇది మ్యాక్సిమం 130 కిలోమీటర్లు వెళుతోంది, అంతకు మించి వెళ్ళలేదు. ఎందుకంటే మన ట్రాక్లు అంతకంటే ఎక్కువ వేగాన్ని సపోర్ట్ చేయవు. ఇక చాలామంది అడిగే ప్రశ్న, 72 సీట్లు ఉన్న కోచ్లో 172 మంది ఎందుకు ఎక్కుతున్నారు అని. ఈ రద్దీ ఎందుకు పెరుగుతోంది? దీనికి కారణాలు చాలా ఉన్నాయి. రైల్వే ఇప్పుడు కొంచెం లాభాల గురించి ఆలోచిస్తోంది. ప్రాఫిట్స్ పెంచుకోవడం కోసం రైల్వే ఏం చేస్తుందంటే స్లీపర్ మరియు ఏసీ కోచ్లను పెంచుకుంటూ పోతుంది. కానీ సామాన్యులు వెళ్లే జనరల్ కోచ్లను తగ్గిస్తోంది. ఒకప్పుడు సాధారణ రైలులో 4 జనరల్ డబ్బాలు ఉండేవి. ఇప్పుడు అక్కడ కేవలం 2 మాత్రమే ఉంటున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఆ 4 డబ్బాల్లో వెళ్లాల్సిన జనం ఈ 2 డబ్బాల్లోనే సర్దుకోవాల్సి వస్తుంది. అందుకే ఆ తొక్కిసలాట. సరే, సమస్యలున్నాయి, మరి వీటిని సరిచేయడానికి రైల్వే ఏం చేస్తోంది? భవిష్యత్తులో లాభాలు ఎలా తెచ్చుకుంటుంది? దీనికి రైల్వే తీసుకుంటున్న అతిపెద్ద నిర్ణయం ఫ్యూయల్ ఎఫిషియన్సీ. గతంలో డీజిల్ ఇంజన్లు ఎక్కువగా నడిచేవి. ఇప్పుడు రైల్వే వాటన్నిటినీ ఎలక్ట్రిఫికేషన్ చేస్తోంది. ప్రస్తుతానికి 95% రైల్వే ట్రాక్లు ఎలక్ట్రిఫై అయిపోయాయి. డీజిల్ నుంచి కరెంట్కి మారడం వల్ల రైల్వేకి ఇప్పుడు కోటాను కోట్లు ఆదా అవుతోంది. సమస్యలైతే ఉన్నాయి, మరి సొల్యూషన్ ఏంటి? రైల్వే ఇప్పుడు ఏం చేస్తోంది? ప్రస్తుతం ప్రతిరోజు 14 నుంచి 15 కిలోమీటర్ల కొత్త ట్రాక్ యాడ్ చేస్తోంది. దీనివల్ల ఫ్యూచర్లో రైళ్లు లేట్ కావడం మరియు క్యాన్సిల్ కావడం తగ్గుతుంది. పాత ట్రాక్లను కూడా మోడర్నైజ్ చేస్తోంది. దీనివల్ల స్పీడ్ పెరుగుతుంది. ఇక సామాన్యుల కష్టాల గురించి రైల్వే మినిస్టర్ రీసెంట్గా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 14,000 కొత్త జనరల్ కోచ్లను యాడ్ చేయబోతున్నామని. ఇప్పటికే 1,200 కోచ్లు యాడ్ చేశారు. గతంలో ఏసీ స్లీపర్ కోచ్లను పెంచి జనరల్ డబ్బాలను తగ్గించారు కదా, ఆ రేషియోను సరిచేసి మళ్లీ జనరల్ డబ్బాలను పెంచడమే రైల్వే టార్గెట్. రైల్వేకి గేమ్ చేంజర్ కాబోయే ప్రాజెక్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ప్రస్తుతం సరుకు రవాణా ఎక్కువగా రోడ్ల మీద, లారీలో జరుగుతోంది. దీనివల్ల ట్రాఫిక్, యాక్సిడెంట్స్ మరియు సరుకు చేరడంలో ఆలస్యం సంభవిస్తోంది. ఒకవేళ ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తయి రోడ్డు మీద వెళ్లే సరుకు సగం లేదా పావు వంతు రైల్వేకి షిఫ్ట్ అయినా సరే అద్భుతాలు జరుగుతాయి. అందులో మొదటిది, రైల్వే లాభాలు పెరుగుతాయి. రెండవది, రోడ్ల మీద ట్రాఫిక్ మరియు ప్రమాదాలు తగ్గుతాయి. మూడవది, సరుకు రవాణా ఖర్చు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు ఎంతో కొంత తగ్గుతాయి. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న పనులు. కానీ నా వైపు నుంచి కొన్ని సలహాలున్నాయి. మీ సలహాలు కూడా కామెంట్ చేయండి. నా సలహా ఒకటి, ప్రభుత్వానికి నిర్వహణ కష్టంగా ఉన్న కొన్ని పనులు ప్రైవేటైజ్ చేయాలి. ఉదాహరణకు ప్రైవేట్ కంపెనీలు నడిపే రైల్వే స్టేషన్లు చూడండి. అక్కడ క్లీనింగ్ కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టికెట్ సిస్టమ్, సెక్యూరిటీ లేదా క్లీనింగ్ వంటివి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కొంచెం ఖర్చు పెరిగినా సౌకర్యాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇక సలహా నెంబర్ 2, టెక్నాలజీ వాడండి. ఏఐని ఉపయోగించుకుని దొంగలను పట్టుకోండి. రైల్వే వస్తువులను ధ్వంసం చేస్తే కఠిన శిక్షలు విధించాలి. ఉమ్మి వేసే వాళ్ళని అసలు ట్రైన్ కూడా ఎక్కనివ్వద్దు. పాన్ పరాగ్, జర్దా వంటివి జేబులో ఉంటే బయటకు గెంటేయండి. చివరగా పౌరులైన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అది మనం ప్రయాణిస్తున్న ఒక వాహనం కాబట్టి దాన్ని మన సొంత కారు ఎంత అయితే నీట్గా ఉంచుకుంటామో అంతకంటే ఎక్కువ నీట్గా ఉంచుకుంటే చాలా చాలా మంచిది. మరి ఎంతమంది వింటారు ఈ సలహాలు?
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.